నేను మీ ఒగ్గు కథను అదేనోయ్ ఇప్పటోళ్ళంతా ఒగ్గు కథనా అని సోంచాయిస్తున్న ఒగ్గు కథను కథ చెప్పినా ఎత చెప్పినా ఎలవోసుకున్నా అందరినీ ఆనందపరిచి గుండెల్ల నిలిచిన చూసి మురిసిపోయిర్రు చప్పట్లలో దడిపిపోయిర్రు గాని దోసిట్ల వట్టి ముందు తరాలకు అందిద్దామన్న ముచ్చట మర్చిపోయారు. దేవాన దేవుళ్ళ పాటలు మాటలు గారడీ విద్యలు గమ్మత్తు రూపాలు చమత్కారాలు తీరొక్క రకాన జగ్గు జగ్గుమంటూ వలికించిన ఒగ్గును ఈ కథల నన్ను నింపుకున్న చమత్కారుడే ఒగ్గు గంగరాజు. ఆటలు పాటలు కథలు కైతికాల మాటలు పరాష్కం మూటలు అన్నర్స్కసడట. ఇనుర్రోయ్ ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. మేలుకో మేలుకో మల్లన్నా ఏలుకున్న వారికి ఎమ్మడుంటదన్నవు తలుసుకున్న వారికి తామిది దేవుడో మల్లన్నా తొక్కేది బండారు మొక్కేది బండారు కొంతరి బండారు కోరిక తీర్లే అన్నవా మల్లన్నా బండారు బండారు అంటే నీ గుళ్ళల్లా కొండలాయి మోగుతుంది దేవుడా శూలం చక్రం సురికచ్చి బాణం బాణం జాడితే పంచరెండు భూతములు పారి చెట్లు పడుతున్నాయి అయ్యా ఒక చేత శూలం ఒక చేత చక్రం ఒక చేత భక్తులకు వరములు ఇస్తున్నావా దేవుడా తిరుపతిలో పుట్టింది తీరైన బండారు కాశీలో పుట్టింది కచ్చపల్ల బండారు వల్లన్నా అరే సత్తే అరే సత్తే ఇట్రా ఏమైంది? ఆ నారాయణ చెప్పిండు అన్నిటికన్నా పొద్దు కథ చెప్పే ఉన్నది అన్ని రెడీ ఉన్నా డప్పులు డోళ్ళు అన్నీ అన్ని తయారై ఉన్నాయి. సరే అప్పుడు రెడీ ఉండ్రి మరి చెప్తాను మరి అవును మరి ఆడే సవాలు ఎత్తారా ఇంకోలా గంగరాజు గారు ఎత్తాడు. చెప్పు మరి ఆయనకి చెప్పు సరే చెప్తా. ఈపున మోపున బ్రాహ్మణుల పిల్ల రట్లంగి దేవి నలుగురు భార్యల పెండాడి నారాయణ మూర్తినన్నవా అట్ట కంకణాలు నొట్ట పాసింగాలు అన్నవా దేవుడా మేలుకున్న వారికి ఏ పొద్దున ఉంటున్నవు తలుచుకున్న వారికి తల విధి గొడుగునన్నవు మల్లన్నా మాయమ్మారాని చెంబోరాని చెంబోరాని కరణవే కన్నా తల్లి కరకరవాలి శరణు శరణు మాయమ్మారాని శాంబావి రాణి శాంబావి రాణి కర్ణజోడు మమ్మ కన్నా తల్లి గంగాభవాని దేవి భవాని మాయమ్మారాని చెంబోరాని చెంబోరాని కరణజోడవే కన్నా తల్లి కరకరవాలి శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి కర్ణజూడు మమ్మ గన్నా తల్లి గంగమ్మాని దేవి భవాని ముందు మాయాలు వల్ల బులచ్చీవరణ మందాలోన మేలుకున్న మాలసవుడమ్మ దేవి మాయమ్మ. అవునే దాసి నీకు ఎంతమంది పిల్లలే? నాకు ఒక కొడుకు. ఒక కొడుక? మీ కొడుకు పేరు ఏం పేరే? ఆయన కూరెక్కడిది పేరెక్కడిది? మరి లంగనా దొంగనా? నేను ఎప్పుడైనా అన్నాడే కాదే పిసంజే మీ కొడుకు ఇట్లా దుబాయ్ వేయండి. ఆడు దుబాయ్ పోయి మొగోడు అయినాడు. మరి మస్కట్ ఇట్లా వేయండి ఏంది? ఆడు మస్కట్ పోయి బిస్కెట్ ఇచ్చి మొగోడు అయినాడు. మరి నీతో ఇట్లా ఏర్పాటాడు ఏంది? ఏర్వాడు ఏర్ లేదు పాస్ లేదు అంతేనా? మరి మరి ఏమైనట్టే? అన్న అత్తకు అలవాటైంది. అత్తకు అలవాటైన వాళ్ళు నానమ్మా మంచిలాగినా అలవాటైనా ఏం చెప్తావు మరి? నా ఇంటికి వస్తుండా నా దగ్గరికి వస్తున్నా నవ్వాను వెళ్తున్నా దాని దగ్గర తింటుండు దాని దగ్గర వంటుండు దాని దగ్గర ఉంటుండు. దాని దగ్గరనే తింటున్నా అంటున్నావు దాని దగ్గరనే వంటున్నా అంటున్నావు. మరి మీ కొడుకు ఏ పటేళ్ళే? 2 ఏళ్ళోడే. పోసి లాంజముండా బాపమ్మ దగ్గర మనవాడు సనువైందని చెప్పాలి. వాళ్ళకన్నా చెప్పుకొని ఇజ్జత్ వీక్తుంది పిసలాంజే. అవా అంట కడుతున్నావు పాపం నీ పనులు నా కుక్కలు ఎరుగుతాయి. కాదే నువ్వే కానీ చెప్పింది 2 నెలల కొడుకు మా అత్తకు అలవాటు అయిందని. అగో బాపమ్మనే మనవాడేనే
అది ఇవన్నీ నువ్వే కదా అన్నది అట్లుంది వాళ్ళకు. అవునే దాసి ఇక నేను వెళ్ళిపోతున్నా నేను ఇక నా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా నా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా నీ అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే నీ అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే తనుకుంటా గుద్దుకుంటా మళ్ళీ తీసుకొస్తా నిన్ను తోలుకొస్తా తన్నుకుంటా గుద్దుకుంటా మళ్ళీ తీసుకొస్తే నువ్వు తోలుకొస్తే తన్నుకుంటా గుద్దుకుంటా మళ్ళీ తీసుకొస్తే నువ్వు తోలుకొస్తే నోటున భూతంతా నువ్వు వెళ్ళగక్కుతే నోటున భూతంతా నువ్వు వెళ్ళగక్కుతే ములగున్న ముళ్ళగడ్డ అందుకుంటా నీ పుతాపు చేస్తా ములగున్న ముళ్ళగడ్డ నువ్వు అందుకుంటే మూలకున్న చిగురుగడ్డ నేను అందుకుంటా నీ ముఖం మీద ఏందే పోతా అంటాను ఇంకా పోతలేవు నువ్వు పోతా నాకేమన్నా భయమా నీ అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే బొంబాయిలో పోదని నేను ఎంచుకుంటా మళ్ళీ పెళ్లి చేసుకుంటా ఇంతమంది ముంగడ ఇజ్జత్ తీయాలి మానవ తీయాలి ఎందుకని నా మొగడాన్ని సప్పుడే కూకుంటున్నా బొమ్మాయిల పొలగాని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే శిల్పాన్ని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా అయ్యో పెళ్ళపు చేతుల నల్లైతివిరా అరే మన పెద్ద మనిషికి ఇంత ఎంత తలకాయ ఉందారా నిన్న కథ చెప్తుంది మొన్న కథ చెప్తుంది ఉసుకుల పైసలు లెక్క చెప్పిండా ఇంకా మందు రావా మానం పోతుంది కథ చెప్పబోతే మందు మనం తెచ్చుకుంటారా మన పైసలతోని ఇంకా సీర జాకెట్ నేను తెచ్చుకోవాలన్నట వాళ్ళు ఇంటోళ్ళు ఇస్తారా నేను తెచ్చుకోవాలన్నా కాదురా నాకు డౌట్ రా మనం లేకపోతే కథ నడుతుందారా ఫస్ట్ అసలు మన పెద్ద మనిషి బరాబర్ లేరు ఏదో ఫోన్ తీయని ఎల్ల తీసుకొని వస్తే వాడు భలే చెప్తుండ్రా చాలా గిట్ల అయితే నడదురా నాకు ఓపిక నశించింది ఆల్రెడీ ఇక మనది మనం చెప్పుకున్నాడే హోయ్ జిగేల్ రాని ఇగో నీ పట్టగొలుసు అక్కడ దొరికింది భలే దొరకబట్టినావు పో సిల్క ముత్తి పిల్ల ఊడవంగా దొరికింది తి అవును కానీ మొన్న నా ప్లాస్టిక్ పూలు అడ్డ తీసుకుపోయినావా ఆగలేవు రేపు కథ ఉంది కథ చెప్పినాక ఇస్తా కానీ మళ్ళీ కథనా మళ్ళీ ఆడేశమేనేంది ఎందుకు మంచిగా లేనేంది ఏ మస్తున్నావు నన్ను మించిపోయినావు అవు కానీ నేను మీ ఇంటికి అయితే కల్లోటు కూడా తెప్పియరా గట్టినే ఉంటుందా పిల్ల కళ్ళు మందమన్న పైసలు ఇస్తేమో అరా ఏముందిరా పడిపోయిన పట్టగొలుసు తెచ్చిందంటే ఇంకా కళ్ళు మందం పోపియదా రే పిల్ల చూడవు సిల్క ముత్తి పిల్ల ఎట్లా నవ్వుతుందో పోపిస్తే మంచిదే కానీ అవును కానీ నిన్నేంది నువ్వు నీ జాకెట్కి అంత టైట్ గుట్టించుకున్నావు కొద్దిగా లూజు గుట్టించుకుంటే అయిపోవుగా ఏం చెప్పమంటావు పిల్ల మా పెద్ద మనిషి మాకు ఉసుకుల పైసలు ఇస్తలేడు ఏమి ఇస్తలేడు ఉన్న జాకెట్తోనే ఇలా తీసినావు ఏం చేయమంటావు మరి టైట్ ఉందని పడుతుంది ఏమన్నా ఇది ఇస్తేమో అయ్యో నా జాకెటా అత్తా మరి నీకు ఎందుకు రాదు మా అత్తది ఇంకొట్లు ఇస్తే అయిపోయి ఏముందిరా మా జాల్తి ఇక పట్టు నీ పట్టగొలుసు అవును కానీ నా మల్లెపూలు ఇచ్చినట్టేనా పోయినట్టేనా అయ్యో నీ గుర్తిప్పుగా ఉంచుకుంటలేవు పిల్ల ఉంచుకో కానీ ఇక జాగ్రత్త కొద్దిగా లూజ్ చేసుకోవా చూడలేకపోతున్నా సరే మరి బాయ్ సొరకలున్నా బారుడా కూరయ్యా గుండు సొరకలున్నా అవురా ఇంకా జాకెట్ గట్లా అడుగుతున్నారా పిల్లను వారి
మొన్న కథ చెప్పంగానే నడిపించిండ్రా. ఇటు నీకే కన్ను కొట్టినట్టు కొట్టి అటు ఆమెకే కన్ను కొట్టిన, రెండు కనెక్ట్ అయినాయి. అంటే ఈ కథ నడిపాక నువ్వు ఆ కథ నడిపించు. మరి ఏమనుకున్నావురా? అబ్బో నువ్వు బాగా డేంజర్ అనిరా. అందుకే ఆడేసం కట్టుడు గుర్తువేనా రా? అరే బాన్ని పెద్దవాని స్థానం అవసరం లేదు. అయితే నువ్వని వేయాలి, అయితే నేనన్నా వేయాలి. నువ్వు మోగేసం కడుతున్నావు, నేను ఆడేసం కడుతున్నా. వాడేంద్ర వెనక డప్పు కొట్టినోడు. మనకు పచ్చగా వస్తు పైసలు ఎటువైనా తెలియాలి. అడుగు అదే అవిటి గురించి ఆడద్దు. చెప్పుర్రా, నన్ను పిలిపించారు కదా, ఏమనుంటే గుళ్ళైనా మాట్లాడుకుందాం. ఇక నీ నిజం తప్పినా తప్పలేదు, అరకత బరకత నాకే ఉంటుంది. మీకేం లేదు కానీ చెప్పురు మీ ముచ్చటేందో. సరేనే, హర్కత్ బర్కత్ గురించి మాట్లాడుతుండు. ఆయన హర్కత్ బర్కత్ ఆయనకే ఉంటుంది, మా హర్కత్ బర్కత్ మాకే ఉంటుంది. ఏది ఉండగానే గుడి ముంగటనే తెల్లగోలు కావాలనే. పేనసరి కాక పేనసరి సట్టిలా కథలు చెప్పవేను. 30,000 ఆయన మీద వేలినాయి. మొత్తం లెక్కలు చెప్పిండు, 30,000 ఆయన మీద ఉన్నాయి. మరి 30,000 పట్టురా పంచుకుందాంరా అంటలేడు, ఏ సప్పుడు ఎత్తలేడు. మళ్ళా ఉస్కుల పైసలు అంటుండు. ఉస్కుల పైసలు అందరు ఇత్తుర్రే, ఇత్తురు కానీ ఒక్క రూపాయి మాకు ఇచ్చింది లేదు, చేసింది లేదు. జేబులో పెట్టుకుంటుండు. మరి పట్టురా 10 రూపాయలు, మీకో 10 రూపాయలు, నాకో 10 రూపాయలు. మాకు కడుపు ఉంటుంది, నీకు కడుపు ఉంటుంది అని ఆయనకు తెలియదా? మేము అట్టిగా పోతున్నామా? మాకు కడుపు లేదా? ఇంకోటే 10,000 రూపాయలు పక్కెట్టిండి ఇసలు కొందామని, జగ్గులు తలాలు కొందామని. అవి లెక్కలేదు. మరి కొన్నడాదే లేదు, జేబులేట్ నలిచినదే లేదు. అరే భీమా, పోయినసారి 30,000 రూపాయలు మిగిలినాయట, అవి లెక్క చెప్పలేదట. అటు తర్వాత దప్పులకు జగ్గులకు 10,000 తీసిరట, అవి లెక్క చెప్పలేదట. మళ్ళీ అదిగాక ఉసుకుల పైసలు ఎత్తురట, అవి లెక్క చెప్పలేదట. తీసుకుంటున్నావట, జేబులు వేసుకుంటున్నావట. మరికి 10 రూపాయలు అని ఇస్తలేవట. మరి మీకు పెట్రోల్ ఖర్చు కానీ ఇస్తలేవట. మరి నువ్వే ఉంచుకుంటున్నావట. మరి ఏం ఎత్తున్నావు పైసలు, ఎందుకు లెక్క చెప్తలేవు? చెప్తారా బాబు? అరే మీద నాయన నిందలెత్తురు కదా బాబు. 30,000 అంటావా? 30,000 ఒక ఆసానికి ఇచ్చిన, నన్ను కొత్తలు ఎత్తాని అడగబెట్టి నేనేం చేయాలి? 10,000 అంటారా? 10,000 తోట ఆంపిల్లు తెచ్చిన, అవి ప్యాన్ తెచ్చిన, అవి ఇలా తెలుసా? అవి నేను ఎత్తనే మోగుతుంది మైకు. ఇంకా వసూలు పైసలు అంటారా? ఆ పైపు బిందె అవన్నీ పెట్టుకొచ్చిన, మీకు తెలుసా అవన్నీ? తిన్నదా అంటారు, ఎడదిన్నట్టే బాబు. మళ్ళీ ఏడుపోయి నిందలు ఎత్తాయి అడుగు. అదే మరి వాళ్ళు అంటారు కదా. నేను తిననే బాబు, ఓడి సొమ్ము నాకు అద్దు, నేను తినా, నాకెందుకు? సరే ఇవరాగా నువ్వు చెప్పినావుగా బాబు, నేను చెప్తేనే 30,000 ఆసామికి ఇచ్చిన అంటుండు, ఆయన ఎగబెట్టిన అంటుండు. ఇప్పుడు ఆ 30,000 వాళ్ళు మునగాలి, మేము మునగాలనా? నువ్వు మునగాలే. నువ్వు మాకు చెప్పించినావా? ఏకంగా పెద్ద మనిషి అని పేరిస్తే అయిపోయాయి అంతా. నా ఇష్టరాజ్యమో నాదే ఆట అనుకుంటున్నావు ఏంది? 10,000 పోయి ఉసుకుల పైసలు దేవునికే గుడికి ఫ్యాన్ అది ఇది తెచ్చిన అంటుండు, మేము విడిచిపెట్టినాం. కానీ సంఘంలో ఒక మాట చెప్పద్దా? అంటే మేము లేమా? మేము పాలలో లేమా? లేకపోతే మేము దేనికే మేము ఉండేందుకు? ఆడే పెద్ద మనిషి ఇవన్నీ మరవరి చెప్పిండు. ఇంకో ముచ్చట కథ ఉందని చెప్తాడు. ఇవాళ కథగాడి కోంగా ఆ మనిషి ఒప్పుకుంటూ ఒక్క తాళాలు మెడలు వేసుకొని పోతాడే. మాకు ఆటో మాట్లాడినా రారా పిల్లగాళ్ళు అని చెప్తాడు. ఈ సామాన్లన్నీ మేము మోసుకొని పోవాలి ఆడికి. ఆడనే ఉండి ఏమేమో అంటాడు. మరి ఆటో రాదు, మేము రాము. ఆయనతో ఆటో లాస్ట్ వరకు వచ్చినా పోతిమి. మళ్ళీ ఏమో మనిషికి ఆ మనిషి గురించి మేము చూసుడు అవుతుంది. ఏడున్నామంటే 5 నిమిషాలు అంటాడు. మాకన్నా ముందే పోయి ఆడు ఉంటాడు. మళ్ళీ ఆ మనిషి కోసం 5 నిమిషాలు ఆవిడవుతుంది ఆడ. సరే అవి కొనుకొచ్చిన ఉసుకుల పైసలతో ఇవి కొనుకొచ్చిన మంచిగా ఉంది. కాళ్ళకు కట్టుకుందామంటే గజ్జలు లేవా? ఆట విని ఏం కావాలి? మనకు కావాల్సిందే గజ్జలే. గజ్జలే లేకుండా మరి అదొక్క జత వంకొత్తేమో ఆడ ఈడ అడుక్కొని మేము మళ్ళీ ఇవన్నీ జమ చేసుకొని ఒకడవుతుంది. పెద్ద మనిషి అంటే నీకు తెలియదా? ఒక్క మాట మరి పొలాల్లో ఆట విని ఏమి కూరుతారు, మరి ఎట్లా చేస్తారని. మనకు ఆటకి ఏం మోజాయా? గజ్జలే మోజాయా. నువ్వు సామాన్లు తెచ్చినావు, నిన్ను అద్దన్నావా? మంచిదే సామాను వంకొచ్చాం. ఒక్క జత గజ్జలు పట్టుకొత్తేమో వాళ్ళు నడవడానికి మా మానం పోవట్టే. ఇదేనా? అవునే బాబు, కథ కన్నా ఆడేసామా కదా? కథకు అందమే ఆడేసామా? మరి ఇంకో 4 రైకలు పట్టిస్తే ఏమవుతుంది? ఆడ కథలు చెప్పిపోయినా కదా, రైకలు అడిగి దొడుతో పక్క కత్తుందో పక్క కత్తలేదు. అరే నువ్వు సప్పుడేకుండు. ఇక బాపు రేపటికి వెళ్ళిన ఆడేసం గట్ట ఏం గట్ట సప్పుడేకుంటా. అందరి లెక్క నాకో పాలు ఉంది. నాకు ఇల్లేం ఎక్కువ ఇస్తలేరు. తాళాలు కొడతా, లేకపోతే డప్పు కొట్టుకుంటాను కవ్వుకుంటాను. పెద్ద మనిషి కడతాడు తీరా. పెద్ద మనిషి కట్టుకోను. అవురా, రేపటికెళ్ళి కట్టా నువ్వు నీ కాళ్ళు గజ్జ కట్టినట్టు 1000 మంది చూసిర్రు. నీ ఇలా 50 మందికే మురిచిపోతారా? నేను మురిసిపోతున్నానా? అదే 1000 మంది అంటున్నావు. రేపటికెళ్ళి కట్టు, పట్టినంత మూద అవుతుంది కదా 1000 మంది అంటే. కడతాపో, ఏంద్రా నువ్వు పేరిచ్చేది? కడతా రాజవంత రాజకీయం పడిపోతా అవునే బాపు. నువ్వేంద్రు? ఇగో బాపు గవ్వని కాదు, ఉసుకుల పైసలు 10,000 దేవునికే పెట్టిండు. దేవునికి పెట్టింది మేము అడగం.
30,000 ఇచ్చిండు ఆయనే. ఆ ఆసామి దగ్గర ఉడవిక్కుంటాడా లేకపోతే ఈ ఆసామి కడతాడా? మాకు అది ఒక్కడే కావాలనే. దీనికి మించి మాట్లాడాం మేము ఇక. సరే కడతా పోరా, కడతా పో. కడతావుగా? కడతా పో. కడతా అయిపోయి చూస్తాం కదా ఈ మాట ఎన్నిసార్లు అన్నే. నన్ను కొత్తలు వస్తాయి అని ఇచ్చిన ఏం చేయమంటాడు, మోసం చేసిండు. ఆడతాడే మళ్ళాడతాడే బండారి బసంతం ఆడతాడు, ఆడతాడే మళ్ళాడతాడే పువ్వుల బసంతం ఆడతాడు, ఆడతాడు మళ్ళాడతాడు బండారి బస. శరణు ఎత్తు శరణయ్యా కన్నెరాజా మల్లు కన్నెరాజా, క్షేమంగా రక్షించవయ్యా పావురాజా మల్లు పావురాజా. ఉన్నారా అనుల్లా? మీ నాన్న లేడా? మా నాన్న లేడు, బయటకే ఇండు. అంతేనా? అసలు ఊకే నన్ను చూసుకుంటే ఎందుకు నవ్వుతున్నావు? నవ్వు రాదా? నీ వేషాలు అట్లుంటాయి మరి. ఏం వేషాలు? ఆడేషం వేస్తావు కదా. ఊకే నీ మైండ్లోకి వెళ్ళి పోదేంది అది? ఎట్లా పోతుంది? అస్సలు నా మైండ్లోకి వెళ్ళి అస్సలు పోతలేదు తెలుసా. ఆ సూట్ కేసు ఇట్లా ఎత్తుకొని మా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా అనుకుంటా అన్నావు. అసలు మామూలుగా నవ్వలేదు, కింద పడి పగలబడి నవ్వినా నేనైతే. మొత్తం ఆడోళ్ళ కంటే ఎక్కువ ఊపినావు కదా ఇట్లా. అంతేనా? భలే పేరు నిలబెడుతున్నావు కదా నువ్వు కూడా. అత్త మరి కథలు చెప్పబోదాం. ఆపిగా నీకైతే గల్ల మాటలు. నేను ఆడేసం వేస్తా, నువ్వు మోగేసమై ఇద్దరం కలిసి చూపాం. అవును, ఇంకోటి ఏంటి, సిద్దిపేట సిరిపని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా అనుకుంటా వాడతాను. ఏంది, మొగని విడిచిపెట్టి ఇంకో మొగని వేసుకుంటావా? మరి ఆ మొగడు అద్దంటుండే ఏం చేయాలి? మీ నాన్న లేడు అయితే కానీ ఇక కథ పైసలు కావాలి అందుకే వచ్చిన ఇయ్యలేగా. మా నాన్న లేడు, జగిత్యాల పోయిండు. అంతేనా? ఎప్పుడు వస్తాడు? ఏమో అత్తడేమో. సరే రేపు అత్తతి మరి. సరేనా? సరే తి. అవును కానీ మళ్ళుందా? ఏ లేదు. మా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా. ఏ పిసదాని అన్నాడా? లబ్బరి బొమ్మ నా బాబా లక్ష్మి అంటే పోతుందిగా. తిన్నావా సిల్క మూతి పిల్ల? తిన్నా. ఎటు పోతున్నావు? ఇవ్వ కథ కోతున్నా. అవునా? ఇయ్యాలేం కథ ఉందోటి సావుకాడిది. మొగేషమేనా ఆడేషమేనా ఇయ్యాల కూడా? నీకు ఎట్లా కనిపిస్తుంది ఇవాళ? ఇప్పుడైతే మూగం లెక్కనే కనబడుతున్నావు. ఏయ్ మాటలు బాగా అవుతున్నాయి. మరి నువ్వు మొగేసమే, నేను ఆడేసం ఎత్తా. నేను వేషాలు వెయ్యా, డోలు కొడతాను. డోలు కొడతావా? చూర్రా సాల్తీ కానీ పో. అయ్యో మాట్లాడలేవు. అయినా నువ్వు మొగేషం కంటే ఆడేషంలోనే మస్తుంటావు తెలుసా, జోరుగా కనబడతావు. నిజంగానా? అయ్యో నీకోసం నేను జాకెట్ కూడా కుట్టినా, టైట్ ఏం కాదు, లూజ్. అవురా మరి ఆడేసం కట్టలేవురా, జాకెట్ కుట్టిందట పాపం. కూడా తలకాయ ఉందారా నీకు? ఇవరి దాకానే మీటింగ్లో ఆడేసం కట్టా అని చెప్తి. సీర నేనే తెచ్చుకోబడితే, రైక నేనే తెచ్చుకోబడితే, ఉసుకుల పైసలు అన్నీ వాళ్ళే తినబట్టే. తెలుసున్నాక మళ్ళీ అడుగుతావు ఏంద్రా? నీకు జాకెట్ బాకలేదు. అయినా స్కూల్ పైసలు లేకపోతే ఏందిలే, నేను నీకు సీరియల్ రైకలు కొనిపెడతాను, నువ్వు ఆడేషమే మస్తు ఉంటావు తెలుసు. అసలు ఆడేషంలో నువ్వు గిట్ల ఊపుతావు, జోరు ఊపుతావు, అసలు గమ్మత్ అనిపిస్తుంది నాకైతే. అరే పిసపోరా, మంచి పోర్రా. ఈ పొల్లకి తాతయ్య చచ్చిపోయిన బాధనే లేదేమరా? తాతయ్య చచ్చిపోయిన బాధ ఏడుదిరా, రోకంత నా మీద ఉంటాక. అలా తాతయ్య గంగోడికి ఏరిండు, నేను వచ్చి నీ ఒడ్డు కాలుతుంది. అయితే ఏం మాట్లాడుతున్నారు? అయితే రేపు కథ ఉంది, అందులో ఆడేసాను నువ్వు కట్టుకున్నావు కదా, నీకోసం రేపు కడదామని అనుకుంటున్నా. సరే నేను కూడా చీర రైక తీసుకొచ్చిస్తా. తీసుకొస్తావా? మరి పూలని వాడిపోయినాయి కదా, పూలు ఎట్లా? నీకు ఇచ్చిన ప్లాస్టిక్ పువ్వులే. ప్లాస్టిక్ పూలు అయినా దుమ్ము పట్టినాయి అన్ని. సరే ఈసారి ప్లాస్టిక్ పూలు కాకుండా చెట్టు పూలు తెంపుకొచ్చి కట్టిత్తది. కడతావా? వాసన కూడా వస్తాయి. అంతేనా? సరే సరే బాయ్. బాయ్. ఎవనా